హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. హిడింబ తన అన్నగారైనటువంటి రాక్షసుడు ఆ హిడింబాసురుడు వచ్చేస్తున్నాడు. ఆయన వచ్చినట్లయితే భీముణ్ణి, భీముని యొక్క సోదరులకు, భీముని యొక్క తల్లికి కూడా అపకారాన్ని తలపెడతాడు అనే ఉద్దేశ్యంతో భయభ్రాంతురలై, అయితే వాళ్ళని కూడా నిద్ర లేపితే నీ సోదరులు, తల్లి మరియు నువ్వు, నేను అందరం కలిపి సురక్షిత ప్రాంతానికి చేరుకుందామని మాట్లాడుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని భీముడు ఎంతమంది వచ్చినప్పటికీ కూడా భయపడేవాడను కాను, నేను నా అపారమైనటువంటి శౌర్య పరాక్రమముల చేత వచ్చినటువంటి శత్రువులందరినీ మట్టు పెట్టగలవాడను అని తన యొక్క ధైర్యాన్ని ఆవిష్కరిస్తున్నాడు. క్రచ్చరనొక్కరక్కసుడ కాడు సురాసురులెల్లనొక్కటై వచ్చిన నీవు చూడగా అవార్య బలోన్నతి చేసి వారలన్ వ్రచ్చి వధింతుగాక ఇటు వచ్చి శ్రమంపడియున్న ఇచ్చటన్ మెచ్చగు వీరిదైన సుఖనిద్రకు భంగము చెయ్యనీర్తుని అంటాడు. ఆ హిడింబతో మాట్లాడుతూ, మీ అన్న ఒక్కడే కాదు, రాక్షసులందరూ కలిసి రావడం కాదు, సురాసురులందరూ, దేవతలు, దానవులు అందరూ కట్టకట్టుకుని ఒక్కసారి నా మీదకి యుద్ధానికి వచ్చినప్పటికీ కూడా నీవు చూడగా, నువ్వు చూస్తూ ఉండగా అవార్య బలోన్నతి చేసి వారలన్ వ్రచ్చి వధింతుగాక, అపారమైనటువంటి బలపరాక్రమములను ప్రదర్శించి వాళ్ళందరినీ కూడా నేను ఒక్కడినై నిహతుణ్ణి చేస్తాను. అందుకని నువ్వేమి బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు. పైగా ఇటు వచ్చి శ్రమంపడియున్న నా తల్లి, నా యొక్క తమ్ముళ్ళు, మా అన్నగారు ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చి అపారమైనటువంటి శ్రమకి ఓర్చి ఇచ్చటన్ మెచ్చదగు వీరిదైన సుఖనిద్రకు భంగము చెయ్యనీర్తుని, వాళ్ళు నిద్రాకాలిక సుఖాన్ని అనుభవిస్తుంటే నేను ఆ సుఖమునకు భంగం చేస్తానా? ఇందులో ఒక గొప్ప మమత, ఒక గొప్ప అనురాగం, కుటుంబం పట్ల ఆయనకు ఉండేటటువంటి ప్రేమాభిమానాలు వ్యక్తమవడం ఒక ఎత్తైతే, ఇప్పటి వరకు తాను ఎవరిని తృణీకరించి మాట్లాడాడో, ఎవరిని చపల చిత్తాన్ని నింద చేశాడో ఆ హిడింబ పట్ల కొంత గౌరవభావాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఈమెతో మాట్లాడవచ్చు అన్న భావన వరకు ఆయన వచ్చి ఉన్నాడు అన్నది పద్యం వలన స్పష్టం అవుతోంది. అందుకే ఆమెతో మాట్లాడుతూ అంటాడు, వాళ్ళందరూ కూడా నిద్రాకాలిక సుఖమును అనుభవిస్తున్నారు. నిద్ర అనేటటువంటిది గొప్ప సుఖస్వరూపం, పరమేశ్వరుడిచ్చినటువంటి మహోత్కృష్టమైనటువంటి అనుగ్రహం. నిజానికి భగవంతుడిచ్చినటువంటి కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు మనం చేసేటటువంటి అనేక రకములైన వ్యాపారముల యందు, వ్యాపారములు అంటే పనుల యందు బడలిపోతాయి. బడలిపోయినప్పుడు రాత్రి మనం పడుకోవడానికి ఏం చేస్తాము, నిద్రపోవడానికి ఏం చేస్తాము అంటే ప్రత్యేకంగా ఇది చేస్తాము అని చెప్పడం సాధ్యం కాదు. శరీరాన్ని ఒక సుఖప్రదమైనటువంటి స్థితిలో పడుకోవడానికి ఏర్పాటు చేస్తామంతే. ఎవరికి ఎంత ఉన్నదో దాన్ని బట్టి వారు సుఖాన్ని ఏర్పాటు చేసుకున్నవారు. ఒకడు చెట్టు కింద పడుకుంటాడు, ఒకడు చూరు కింద పడుకుంటాడు, ఒకడు చెట్టు తొర్రలో పడుకుంటాడు, ఒకడు మేడలో పడుకుంటాడు, ఒకడు వెచ్చగా పడుకుంటాడు, ఒకడు దోమ కూడా కుట్టకుండా ఏర్పాటు చేసుకుంటాడు. ఇప్పుడు చూడండి వాతావరణం ఎలా ఉంది. ఇటువంటి వాతావరణంలో కూడా ఎక్కడో ఓ చూరి కింద మూడెంకె వేసి ముడిచిపెట్టుకుని నిద్రపోయేటటువంటి జీవులు ఉంటారు. వాళ్ళకి అదే సంతోషం, అదే సుఖం. కొంతమంది పట్టు పరుపుల మీద పడుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అది సుఖం. నిద్రపోవడానికి సంభారములను ఏర్పాటు చేసుకోగలమేమో కానీ నిద్ర పట్టడం మన చేతిలో ఉండదు, అది ఈశ్వర అనుగ్రహం. నిద్ర పట్టిందనుకోండి, మనిషి గొప్ప సుఖాన్ని పొందుతాడు. రాత్రి ఎంత హాయిగా ఉందోనండి, గొప్ప నిద్ర పట్టిందంటాడు. అంతేగాని రాత్రి నిద్ర పట్టేసింది, ఎంత బాధపడ్డానండి ఆ నిద్రలో, నిజంగా అంత నిద్ర పట్టడంలో ఎంత ఇబ్బంది పడిపోయాను అన్నవాడు లోకంలో ఉంటాడా? ఉండడు. నిద్ర సుఖమునకు పర్యాయ పదం.
అంత సుఖాన్ని ఇస్తాడు. అందుకే నిద్రాకాలమును ఇచ్చేది ఎవరు అంటే పరమశివుడు. దాన్ని ఆయన చేసేటటువంటి కృత్యములలో స్వల్పకాలిక ప్రళయము అని పిలుస్తారు. ఆత్యంతిక ప్రళయము అంటే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానం ఇచ్చి జ్ఞానము ద్వారా కైవల్యం ఇస్తాడు. అలా ఇస్తే ఆత్యంతిక ప్రళయము అంటారు. ఎన్ని జన్మలు ఎత్తి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదవి శివానందలహరి అంటారే శంకర భగవత్పాదులు శివానందలహరిలో. అలా ఎన్ని కోట్ల జన్మలెత్తి పుట్టి చచ్చి సంసార పరిభ్రమణము చేస్తున్నప్పటికీ కూడా ఒక సుఖస్థితికి చేరుకోలేక భగవంతుణ్ణి చేరుకోలేకపోయినటువంటి సమస్త జీవులను తనలోకి తీసుకుని వాళ్ళందరికీ కూడా కొంతకాలం విరామం ఇచ్చి, మీరు అమ్మ కడుపులోకి వెళ్ళక్కర్లేదు, రుద్రభూమికి వెళ్ళక్కర్లేదు, నా యందు ఉండిపోండి అని తనలో ఉంచేసుకుంటే మహాప్రళయం చేశాడు అంటారు. ఈ మూడు చేస్తున్నప్పుడు భగవంతుడు అపారమైనటువంటి కరుణామూర్తి అయి చేస్తాడు. అసలు ఈశ్వరుని యొక్క చేష్టితములు ఏవైనా కూడా కరుణాజనితములే తప్ప క్రోధజనితములు కావు. ఆయన ఎప్పుడూ కోపానికి వశపడి ఏ పని చెయ్యడు. అందుకే జీవులందరికీ ఆయన ఇచ్చేటటువంటి మహాద్భుతమైన అనుగ్రహం ఏది అంటే నిద్రాకాలిక సుఖము. అది ఎంత శాస్త్రీయమైన మాట వేశాడో భీముడు, ఎంత శాస్త్రీయమైన మాట వేశారో నన్నయ్య గారు. నా వాళ్ళు నిద్రాకాలిక సుఖాన్ని అనుభవిస్తున్నారు.